బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఉన్న తనుజతో ఎవరైనా పెట్టుకుంటే ఇక అయిపోయినట్టే అయింది సిట్యుయేషన్. వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది ప్రెజెంట్. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి చాలా నెగటివిటీతో వచ్చింది రమ్య మోక్ష. రమ్య మోక్ష రాగానే పెద్ద తలకాయని కొడితే నేను టాప్‌లో ఉంటాననుకుందో ఏమో మరి. ఇక తనుజ జోలికి వెళ్ళింది. అంతే. హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కాస్త ఎంటర్‌టైన్ చేసి, కాస్త బాండింగ్స్ పెట్టుకొని, రిలేషన్స్ ఉంటూ హ్యాపీగా ఉండుంటే మేబీ బయట నెగటివిటీ కాస్త రమ్య మోక్షకి పాజిటివ్‌గా మారేదేమో. కానీ హౌస్‌లోకి వెళ్ళగానే తనూజ లాంటి టాప్ కంటెస్టెంట్స్‌ని టచ్ చేస్తూ, ఇక నువ్వు ఫేకు, నువ్వు బాండింగ్ ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటావు, బాండింగ్స్ పెట్టుకొని హౌస్‌లో ఉంటావు, లవ్ ట్రాక్స్ నడుపుతావు, 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ ఇలాంటి సొల్లు టాపిక్స్ అన్నీ మాట్లాడి రమ్య అయితే తన ఎలిమినేషన్ వరకు వచ్చేసిందనమాట. అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఉంది. దానివల్ల ఓటింగ్ అయితే అస్సలు లేదనే చెప్పాలి. రమ్యకి వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవరు ఓట్స్ వేయలేదు. రమ్యకి దాదాపు ఇన్‌స్టాగ్రామ్‌లో 5,00,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అలానే వాళ్ళ సిస్టర్స్ ఇద్దరికీ కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఫాలోవర్స్ మాత్రం రమ్య మోక్షని అంటే ఓట్స్ వేయడానికి మాత్రం ఎవ్వరూ రాలేదని చెప్పాలి. రమ్య మోక్షకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నామినేషన్స్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు. కానీ ఏ ఒక్కరు కూడా అందరూ ఉత్తుత్తి ఫాలోవర్స్ అని అర్థమవుతుంది. అంటే ఆమె చేసే వీడియోస్‌కి జస్ట్ ఎంటర్‌టైన్ అవ్వడానికి మాత్రమే ఆమెను ఫాలో అవుతున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక తనూజకి ఉన్న ఫాలోవర్స్ అలా కాదు. తనూజని బీబీ9 విన్నర్ చేయాలి అని గట్టిగా కూర్చొని ఉన్న ఫాలోవర్స్ అనమాట. సో, తనూజకి అలానే రమ్య మోక్షకి ఏదైతే నామినేషన్స్‌లో జరిగిందో ఫైట్ దానివల్ల మండే నుంచి ఫ్రైడే వరకు కూడా ఓట్స్ విషయంలో రమ్య అయితే లీస్ట్‌లోనే ఉంది. అస్సలు ఓటింగ్ పెరగలేదు. మరి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదరా సామి! ఎవరైనా ఓట్స్ వేసి ఆ పిల్లని కాస్త టాప్‌లో కూర్చోపెడితే బావుండేదేమో. కానీ ఈ వారం ఇంకా చేసేదేం లేదు. అందరికంటే లీస్ట్ ఓటింగ్‌తో ఉంది కాబట్టి రమ్యనే ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపిస్తున్నట్టుగా అప్డేట్ అనమాట. సో, రమ్యని కొన్ని వారాలు ఉంచుతారేమో ఓట్స్ రాకపోయినా తనూజ లాంటి వాళ్ళతో కాస్త ఫైట్స్ అవి చేస్తుంది కదా అనుకున్నారు. కానీ ఈసారి ఇక బిగ్ బాస్‌లో ఆమెతో పెద్ద కంటెంట్ కూడా యూజ్ లేదని డిసైడ్ అయినట్టుంది బిగ్ బాస్ టీము. అందుకని ఇక రమ్య మోక్షనయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తీసుకురావటానికి అన్ని రకాల ఆహ్, తయారీ అయ్యిందంట. అంటే ఏవి ప్రెజెంటేషన్ అవంతా అయిందంట. ఇక 2 వీక్స్ ఏవి ఎలా ఉంటదో తెలుసు కదా! సో, మరి 'రమ్య మోక్ష' ఎలిమినేషన్‌పై మీ ఫీలింగ్ కామెంట్ చేయండి.